రాజకీయ పార్టీల మధ్య, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ టీడీపీల మధ్య ఒక కోల్డ్ వార్ వాతావరణం కొనసాగుతూ ఉంది. ఇది అధికారులకు, బ్యూరోక్రసీకి, ప్రభుత్వాధినేతలకు మధ్య కూడా ఘర్షణగా మారుతుందని నేను సాయంత్రమే చెప్పాను. ఇంత లోపలే ఎన్నికల సంఘం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని సమీక్ష నిర్వహించొద్దని ఆదేశాలు వచ్చినట్టు, ప్రవర్తన నియమావళి వచ్చినట్టు అన్ని చాలా ఛానల్స్లో వార్తలు వచ్చాయి. ఆయన హోంశాఖకు సంబంధించిన సమీక్షను రద్దు చేసుకున్నట్టుగా కూడా. నిజంగా కూడా ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం వచ్చే లోపల తీవ్రమైన లోతైన సమీక్షలు జరపరు. సరే, చంద్రబాబు నాయుడు ఆయన అత్యుత్సాహం అవన్నీ మనకు తెలిసినవే కాబట్టి అలాంటి ఒక ప్రయత్నం ఏదో చేసినట్టున్నారు. పోలవరం నీళ్లు జూన్ కంతా వస్తాయని ఆయన చాలాసార్లు చెప్పున్నారు. అవి రావు అని పోలవరం అథారిటీ వచ్చి స్వయంగా చెప్పిన తర్వాత, కాదు జూలై కన్నా ఇవ్వాలి, ఆలస్యం అయింది అని చెప్పి దానికి ఏదో దాన్ని చక్కదిద్ది ఒక సమాధానం చెప్పే ప్రయత్నం ఆయన చేశారు. ఈ దశలో ఆయనకు కూడా కొద్దిగా అనవసరం. మరి ఆ ప్రయత్నం ఎందుకు చేశారో మనకు తెలియదు. అది చంద్రబాబు స్వభావం. ఇక రెండోది సిఆర్డీఏ మీద కూడా సమీక్ష నిర్వహించారు. మామూలుగా రొటీన్ యాక్టివిటీ, దైనందిన కార్యక్రమాలను ఏదో కొద్దిగా అడగడము, ప్రజలకు మంచినీళ్ళు, అగ్ని ప్రమాదాలు ఇలాంటివి ఏదైనా ఉంటే చూడడం తప్ప పాలనా సంబంధమైన లోతుల్లోకి వెళ్ళరు. అంటే ప్రభుత్వం లేనట్టే భావించాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘమే ఇప్పుడు బాధ్యత వహిస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రి ఉండాలి కాబట్టి, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి, అసెంబ్లీ రద్దు కాలేదు కాబట్టి. ఈ సమయంలో చంద్రబాబుకు చీఫ్ సెక్రటరీకి మధ్యలో సుహృద్భావతాన్ని ఉండొచ్చు. అది బాగా పూర్తిగా పాడైపోయింది అనేది చాలా స్పష్టమే. అయితే ఇక్కడ ఎన్నికల సంఘం నిజంగా ఏదో తీవ్రమైన నోటీస్ ఇచ్చిందా లేదా అన్నది, దీని మీద పెద్ద ఇన్వెస్టిగేటివ్ ఏం చేయనక్కర్లేదు, ఇన్వెస్టిగేషన్ ఏమి అక్కర్లేదు. కానీ వాస్తవంగా జరిగింది ఏంటి అంటే, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహిస్తున్నారు కదా అని అడిగారు. అడిగితే ఈ విషయం మీద నాకు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఫిర్యాదు అందింది అని ఆయన చెప్పారు. ఈ ఫిర్యాదులు జరుగుతూనే ఉన్నాయి కదా, మరి ఇలా చేయొచ్చా అంటే దాని మీద ఎన్నికల నియమావళి చాలా స్పష్టంగా ఉంది కదా, దాన్ని బట్టి నడవచ్చు, అది మరొకసారి పంపిస్తాను, దీని మీద నేను ప్రధాన కార్యదర్శి నుంచి నివేదిక తెప్పిస్తాను అని ఆయన చెప్పారు. అలాగే మీరు కూడా చూడండి, మీరు కూడా కాపీ అన్నారు. వెంటనే మీడియాలో ఆ నియమావళిలో ఏముందో వాళ్ళు చెప్పి దాని భాగాలు వేశారు. నాకు అర్థమైనంతలో ఇక్కడ ప్రత్యేకించి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కానీ, రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి కానీ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఏదో తాఖీదు వచ్చినట్టు కనపడదు. కానీ వాళ్ళు దాంతో అనంగీకారాన్ని వ్యక్తం చేశారనేది మటుకు, అది కూడా వైఎస్ఆర్ పార్టీ ఫిర్యాదు మేరకు అన్నది చాలా స్పష్టం. కాకపోయినా కానీ సమీక్షల తతంగం పెట్టుకొని ఉండకూడదు. నేను ఇక్కడ స్పష్టం చేస్తున్నదంతా ఒకటే, స్పష్టంగా గమనిస్తున్నది ఒకటే, ఎన్నికల సంఘం నుంచి తాఖీదు ఏదో వచ్చింది అన్నది అది దానికి అది రాలేదు. విలేకరులు అడిగినప్పుడు ఆయన నిబంధనల ప్రకారం, నియమావళి ప్రకారం జరుగుతుంది, ప్రధాన కార్యదర్శి నుంచి నివేదిక తెప్పిస్తున్నాను ఉన్నారు. ప్రధాన కార్యదర్శి మరి ఏం నివేదిక ఇస్తారో మనం చూడాలి. ఆయన అయితే సమీక్షలకు హాజరు కాలేదు. ఈ లోపల హోంశాఖకు సంబంధించిన సమీక్ష ముఖ్యమంత్రి కూడా రద్దు చేసుకున్నాడు అంటున్నారు. కాబట్టి ఏ సమస్య లేదు. నన్ను అడిగితే చంద్రబాబు నాయుడు సమయంలో ఈ ఉద్రిక్తతలు, ఈ వివాదాలు కొనసాగించే బదులు చంద్రబాబు, జగన్ కూడా కొంత ఎన్నికల పోరాటంలో, ఆరోపణల్లో, ఉద్రిక్తతల్లో తలమునకలు అయ్యారు కాబట్టి కొంచెం విశ్రాంతి తీసుకుంటే రాష్ట్ర ప్రజలకు కూడా ఉపశమనం లభిస్తుంది. మూడవది, ఎన్నికల సంఘం కూడా తనే చెప్పదలుచుకుంటే చెప్పాలి, కానీ ప్రతిదానికి ఒక పార్టీ ఫిర్యాదు చేసింది అని దాన్నే చెప్పడం ద్వారా రాజకీయ వైరుధ్యాలు పెంచినట్టు అవుతుంది. మూడవది, ఆ వెంటనే జీవీఎల్ నరసింహారావు గారు ఢిల్లీలో ఈ ఎన్నికల సంఘము ఈ రెండింటిని కూడా చెప్పి ఇది ఒక సీక్వెన్స్ లాగా జరుగుతుండడం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు జరిగింది కూడా అంతకంటే పెద్ద భిన్నంగా ఏమీ లేదు. ఏదైనా ప్రభుత్వం యొక్క దైనందిన కార్యక్రమాలు, తక్షణ అంశాలు, తప్పనిసరి అంశాలు తప్ప మిగిలిన వాటి నుంచి దూరంగా ఉండడం అనేది శ్రేయస్కరమైన అంశం. రెండోది, ఎన్నికల సంఘం కూడా నిర్దిష్టంగా చెప్పదలుచుకుంటే ఆ అంశాలు ఏవో నిర్దిష్టంగా, బహుశా చీఫ్ సెక్రటరీ నివేదిక వచ్చిన తర్వాత మేము చెప్తామని వాళ్ళు చెప్పొచ్చు. అదేదో చెప్పేస్తే ఈ ప్రతిష్టంభన, ఒక అనవసరమైన ప్రతిష్టంభన తొలగిపోతుంది. మూడవది, బీజేపీ ప్రతి అంశం మీద బీజేపీ అధికార ప్రతినిధులే ఎన్నికల సంఘం ప్రతినిధులు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా లేదు వాస్తవానికి ఇప్పుడు. అందుకనే కదా నరేంద్ర మోడీ ఆపరేషన్ శక్తి గురించి మాట్లాడితే అది పొరపాటున అందరూ అన్నారు. కాబట్టి
బీజేపీ కూడా ఈ అనవసరమైనటువంటి రాజకీయ ఉత్సాహంతో దీని మీద వ్యాఖ్యలు చేసి వాతావరణం ఇంకొంచెం పాడు చేసే పని మానుకోవడం కూడా మంచిది.